Okay, good morning students. Today we are discuss about the 6th and 7th class topic వచ్చేటప్పుడు modification of roots. మనం బిఫోర్ క్లాస్ చూసాం అబ్జర్ప్షన్ ఆఫ్ రూట్స్ అని, అలాగే వాట్ ఇస్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద రూట్స్ అని బిఫోర్ క్లాస్ డిస్కస్ చేయడం అనేది జరిగింది. అలాగే టుడే we are discuss about the modification of roots. ఓకే, ఏంటిదమ్మా modification of roots. 6th and 7th class topic modification of roots. Modification of roots. Okay, some plants store food in their roots. Some plants store the food from the roots in their roots and stems. Okay, some plants store the food material in a roots and stems. Okay, మనం బిఫోర్ క్లాస్ లో డిస్కస్ చేసేటప్పుడు చెప్పుకున్నాం some plants are store the food material in a roots అని చెప్పుకున్నాం. రూట్స్ లో అంటే వాటి యొక్క రూట్స్ లోనే మనకి కొన్ని ట్యూబర్స్ అంటే దుంపలు లాంటివి మనకు ప్రొడ్యూస్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేది బీట్రూట్ కావచ్చు, రాడిష్ కావచ్చు, క్యారెట్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఎలా ప్రొడ్యూస్ అవుతున్నాయి? రూట్స్ ఆర్ మోడిఫికేషన్ ఆఫ్ రూట్స్ అనేటువంటివి మోడిఫికేషన్ జరిగి మనకి అవి ఎలా ప్రొడ్యూస్ అవుతున్నాయి అంట? ట్యూబర్స్ మీన్స్ దుంపలుగా మనకి ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి మనకి బీట్రూట్ కావచ్చు, క్యారెట్ కావచ్చు, ఇలాంటివన్నిటి కూడా మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. సమ్ ప్లాంట్స్ స్టోర్ ఇన్ ద ఫుడ్ ఇన్ దేర్ రూట్స్ అండ్ స్టెమ్స్. కొన్ని ప్లాంట్స్ ఏం చేస్తాయమ్మా అంటే ఆ ఫ్రూట్స్ని ప్లాంట్స్ వాటి యొక్క రూట్స్ స్టెమ్స్లో మనకి వాటిని స్టోర్ చేసుకోవడం అనేది చేస్తూ ఉంటాయి. సమ్ ప్లాంట్స్ లైక్ స్టోర్ ద ఫుడ్ ఇన్ దేర్ రూట్స్ అండ్ స్టెమ్స్. Some plants like radish. You know any radish తెలుసు కదా మీకు? ముల్లంగి తెలుసుగా, వైట్గా ఉంటుంది, సాంబార్లో వాటిని యూజ్ చేసుకుంటూ ఉంటాం. రాడిష్ అలాగే క్యారెట్ అండ్ బీట్రూట్ store the food material in their roots. Store the food material in roots. These roots bulge out are called as a tuberous roots. These roots bulge out is also called as tuberous roots. Okay, some plants store the food in their roots. కొన్ని ప్లాంట్స్ ఏం చేస్తుంటాయంటే కొన్ని ఫుడ్ మెటీరియల్స్ని రూట్స్లో స్టెమ్స్లో అవి స్టోర్ చేసుకుంటూ ఉండడం అనేది జరుగుతుంది. సమ్ ప్లాంట్స్ లైక్ రాడిష్, క్యారెట్, బీట్రూట్ స్టోర్ ద ఫుడ్ మెటీరియల్ ఇన్ దేర్ రూట్స్. అంటే ఇప్పుడు క్యారెట్ కావచ్చు, లేకపోతే బీట్రూట్ కావచ్చు, లేకపోతే రాడిష్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయి అంటే ఈ రూట్స్లో స్టోర్ చేసుకొని మనకి రూట్స్ ద్వారా ట్యూబరస్ మీన్స్ దుంపలు అనే బయటికి ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. ద స్టోర్ ద ఫుడ్ మెటీరియల్ ఇన్ ఏ రూట్స్. దిస్ రూట్స్ బల్క్ అవుట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ట్యూబరస్ రూట్స్. Some plants like store the food material in a roots and stems. These roots are called as a tuberous roots and kuda cheppodu. Some plants store the food material in a roots and stems, and these are also plants like some plants like a radish, beetroot, carrot, and store the food material in the roots. These roots bulge out is also called as a tuberous roots అనే పేరుతో పిలుస్తారు. ట్యూబర్ మీన్స్ దుంపలు. ఓకే, ట్యూబరస్ రూట్స్ అంటే మీకు అర్థమైంది కదా. ట్యూబరస్ మీన్స్ భూగర్భస్థ కాండాలు, అంటే ప్రజెంట్ ఇన్ ద సాయిల్ అంటే ఎర్త్లో ఉన్నటువంటి వాటిని మనం ట్యూబరస్ రూట్స్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటాం. కాబట్టి సమ్ ప్లాంట్స్ స్టోర్ ద ఫుడ్ మెటీరియల్ ఇన్ దేర్ రూట్స్ అండ్ స్టెమ్. సమ్ ప్లాంట్స్ లైక్ రాడిష్ అండ్ beetroot and carrot store the food material in the roots. These roots bulge out is also called as a
ట్యూబరస్ రూట్స్. ఓకే, వాటిని ఏమని పిలుస్తారండి? ట్యూబరస్ రూట్స్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటికి ఏరియల్ రూట్స్. ఏరియల్ రూట్స్, ఏరియల్ రూట్స్. ఓకే, మనం బిఫోర్ వన్ యువర్ ఐడెంటిఫై ఫర్ ద ట్యూబరస్ రూట్స్ గురించి డిస్కస్ చేస్తాం. ట్యూబరస్ రూట్స్ అంటే ఏం చెప్పాము? సమ్ ప్లాంట్స్ స్టోర్ ద ఫుడ్ మెటీరియల్ దేర్ రూట్స్ అండ్ స్టెమ్స్. These some plants like a radish, beetroot, carrot, this is also called as a tuberous roots. వీటిని చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేటికి ఏరియల్ రూట్స్. In some plants roots grow above the ground. In some plants roots grow above the ground. Such roots are called aerial roots. అంటే ఏరియల్ రూట్స్ అంటే ఏంటంటే in some plants roots grow above the ground. అంటే ఈ రూట్స్ అనేటువంటివి గ్రౌండ్కి క్రింది భాగం వరకు, అంటే అటాచ్ టు ద గ్రౌండ్ క్రింది వరకు ఇలా అటాచ్ అవుతూ ఉంటుంది. ఇది ప్లాంట్ అనుకోండి, ఈ ప్లాంట్లో నుంచి ఇలా వేలాడుతూ క్రిందకి అబోవ్ ద గ్రౌండ్ యొక్క పై భాగంలో వేలాడుతూ ఉంటే కనుక వాటిని ఏరియల్ రూట్స్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఎగ్జాంపుల్ బనియన్ ట్రీ, అలాంటి వాటిని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. బనియన్ ట్రీ, బనియన్ ట్రీ, షుగర్ కేన్, ఇవన్నీ కూడా మనం ఏరియల్ రూట్స్ కింద చెప్పుకోవచ్చు. ఓకే, ఏరియల్ రూట్స్ అంటే ఇన్ సమ్ ప్లాంట్స్ రూట్స్ గ్రో above the ground. Such roots are called as aerial roots. In some plants growing above the ground, roots are growing above the ground. In some plants the roots are growing above the ground. Such roots are called as aerial roots. Aerial roots అంటే okay, aerial roots means in some plants roots growing above the ground is called as aerial roots. Okay, before one వచ్చేటికి tuberous roots అంటే ఏంటో చెప్తాం. అలాగే సెకండ్ వన్ వచ్చేటికి aerial roots. Okay, what is the aerial roots? In some plants roots grow in above the ground is also called as ఏరియల్ రూట్స్. ఎగ్జాంపుల్ వచ్చేటికి బనియన్ ట్రీ కావచ్చు, షుగర్ కేన్ కావచ్చు, ఏవైతే వాటి యొక్క స్టెమ్ పార్ట్ నుంచి లీవ్స్ నుంచి మనకు రూట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. స్టెమ్ పార్ట్ నుంచి దాని యొక్క స్టెమ్ నుంచి మనకు రూట్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యి అబోవ్ ద గ్రౌండ్కి దగ్గరగా వేలాడుతూ ఉంటాయి. వాటిని మనం ఏరియల్ రూట్స్ కింద చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఎందువల్ల అలా అంటే దే గివ్ additional support to the plant like a banyan tree, sugarcane and maize. Support to the plant like banyan tree and sugarcane, maize. They helpful in the respiration in mangoes. They helpful in respiration in mangoes. Okay, the aerial roots. In some plants, roots grow above the ground is also called as aerial roots. They give the support of the plants like a banyan tree, maize and sugarcane. They helpful in a respiration in a mangroves. మనకి ఈ రూట్స్ అనేటువంటి ఏమవుతాయమ్మా అంటే మనకి బనియన్ ట్రీ కావచ్చు, అలాగే షుగర్ కేన్ కావచ్చు, మేజ్ కావచ్చు, వీటి నుంచి వచ్చేటువంటి రూట్స్ ద్వారా ఏమవుతామా అంటే ఆటోమేటిక్గా ఆ రూట్స్ రెస్పిరేషన్ అనేటువంటివి మనకి అవుట్ సైడ్ జరుగుతూ ఉంటాయి, బయటికి జరుగుతూ ఉండడం అనేది జరుగుతుంది. అవి అలాంటి
ఇది మనం దే హెల్ప్ఫుల్ ఇన్ రెస్పిరేషన్ ఇన్ మ్యాంగ్రూవ్స్ ప్లాంట్స్ కూడా మనం చూసినట్లయితే చిత్తడి నేలలు అంటే అవి ఎలా ఉంటాయమ్మా అంటే కొన్ని బాగా వెట్ కండిషను అలాగే పొడిగా ఉండేటువంటి నేలలు బాగా తడిగా ఉండేటువంటి నేలలో మనకి ఎక్కువగా ఈ మ్యాంగ్రూవ్స్ అనేటువంటి ప్లాంట్స్ అనేవి ఉండటం జరుగుతుంది. వాటిలో కూడా రెస్పిరేషన్ అనేటువంటి రూట్స్ ద్వారా జరగడం అనేది జరుగుతుంది. దే గివ్ సపోర్ట్ టు ద ప్లాంట్స్ like a banyan tree, sugar cane, maize, they helpful in respiration in a mangroves. వీటిని మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ట్యూబరస్ రూట్స్ అంటే మనం బిఫోర్ క్లాస్ చూసాం. ఫస్ట్ వన్ వచ్చే ట్యూబరస్ రూట్స్ చూసాం. ఇన్ సమ్ ప్లాంట్స్ లైక్ స్టోర్ ద ఫుడ్ మెటీరియల్ ఇన్ ప్లాంట్స్ స్టెమ్ అండ్ రూట్స్ హ్యావ్ సమ్ ప్లాంట్స్ లైక్ radish some plants like radish and beetroot and carrot. This is all are stored in a food material in a stem root parts. Okay, these roots are called as a tuberous roots. And bulbar form is also called as a tuberous roots and cheptunam. Next one is the aerial roots. In some plants grow above the roots grow above the ground. In some plants the roots grow above the ground is also called as a aerial roots. Example that the banyan tree, maize, sugar cane. They give support to the plants in sugar cane, banyan tree and maize, and they helpful in a respiration in a mangroves. Okay, next one. Stem. The aerial part of the plant body. The aerial part of the plant body above the ground is known as a shoot system. Okay, the stem part. Okay, మనం tuberous roots గురించి డిస్కస్ చేసాం, అలాగే ఏరియల్ రూట్స్ గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ వన్ వచ్చి స్టెమ్ పార్ట్. ద ఏరియల్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ ఏదైతే ఉందో ఏరియల్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ అబౌవ్ ద గ్రౌండ్ అంటే ద ఏరియల్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ ద అబౌవ్ ద గ్రౌండ్ ఈజ్ నోన్ యాజ్ ఏ షూట్ సిస్టమ్. దాన్ని ఏమంటారండి? షూట్ సిస్టమ్ అనేటువంటి పేరు. అంటే షూట్ సిస్టమ్ మీన్స్ స్టెమ్ పార్ట్. The aerial part of the plant body above the ground is known as a shoot system. దాన్ని ఏమని పిలుస్తారు? షూట్ సిస్టమ్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. ఓకే, మెయిన్ యాక్సిస్ ఆఫ్ ద షూట్ సిస్టమ్ ఇస్ కాల్డ్ as a stem. ఆ మెయిన్ యాక్సిస్ ఉంటుంది కదా, అంటే స్టెమ్ పార్ట్ అనేటువంటిది ఇలా ఉంటుంది. ఇవి రూట్స్ అనుకోండి. ప్లాంట్ యొక్క డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి రూట్స్. దీని యొక్క మెయిన్ యాక్సిస్ ఉంది కదా, ఈ మెయిన్ యాక్సిస్ ఆఫ్ ద షూట్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ స్టెమ్ పార్ట్. దాన్ని ఏమని పిలుస్తారు? స్టెమ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు దీన్ని. ద మెయిన్ యాక్సిస్ ఆఫ్ ద షూట్ సిస్టమ్ is also called stem part. Main axis of the shoot system is also called as a stem part. The aerial roots, the aerial part of the plant body above the ground is known as a shoot system అని చెప్పాడు. ఆ మెయిన్ యాక్సిస్ ఆఫ్ ద షూట్ సిస్టమ్ ఇది ఆల్సో కాల్డ్ as a stem part. అంటే ఏరియల్ పార్ట్ ఆఫ్ ద రూట్స్ దగ్గర నుంచి ఏదైతే మనకు ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని ఎవరు పిలుస్తారండి అంటే షూట్ సిస్టమ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. అంటే ద ఏరియల్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ ఇది అబౌవ్ ద గ్రౌండ్. అంటే ఆ ఏరియల్ పార్ట్ దగ్గర నుంచి మనకి అబౌవ్ ద గ్రౌండ్ అంటే గ్రౌండ్ యొక్క పై భాగంలో ఉన్నటువంటి దాన్ని షూట్ సిస్టమ్ అంటారు. ద మెయిన్ యాక్సిస్ ఆఫ్ ద షూట్ సిస్టమ్ ఇది ఆల్సో కాల్డ్ as a స్టెమ్ పార్ట్. దీన్ని ఏమని పిలుస్తారండి? స్టెమ్ పార్ట్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ద షూట్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్
shoot system consists of a the shoot system consists of a leaves, stem, leaves, flowers and fruits. The shoot system consists of a stem, leaves, flowers and fruits. అంటే ఈ షూట్ సిస్టమ్ ఏటిని మనకి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుందంట. ద షూట్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ఏ స్టెమ్, లీవ్స్, ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్. ఈ షూట్ సిస్టమ్ అనేటువంటిది మనకి స్టెమ్ పార్ట్ని, లీవ్స్ని, ఫ్రూట్స్ని అలాగే ఫ్లవర్స్ని మనకి ప్రొడ్యూస్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. వాటికే స్టెమ్ అని కనుక మనం చూస్తే ద ఏరియల్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ అబోవ్ ద గ్రౌండ్ ఈజ్ నౌన్ యాజ్ ఎ షూట్ సిస్టమ్. ద మెయిన్ యాక్సిస్ ఆఫ్ ద షూట్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ స్టెమ్ పార్ట్. ద షూట్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ఏ స్టెమ్, లీవ్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్ అండ్ ఎక్సెట్రా అని మనకి ప్రొడ్యూస్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, ద ఏరియల్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ అబోవ్ ద గ్రౌండ్ ఈజ్ నౌన్ యాజ్ ఎ shoot system. The main axis of the shoot system is also called as a stem. The shoot system consists of a stem, leaves, flowers and fruits in మనకి ప్రొడ్యూస్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనమ్మా, దిస్ ఇస్ ద స్టెమ్ పార్ట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ద స్టెమ్ గ్రోస్ అబోవ్ ద సాయిల్. The stem grows above the ground, soil. The stem grows above the soil and its grow towards and sunlight, the nodes and internodes. The soil and its grow towards the sunlight has nodes and internodes are formed. Okay, the stem grows above the soil. Stem అనేటువంటిది దేనికి పై భాగంలో ఉంటుంది? above the soil పై భాగం and it grows towards the sunlight ని అబ్జర్వ్ చేసుకొని మనకి నోడ్స్ అండ్ నోడ్స్ని అలాగే ఇంటర్నోడ్స్ అంటే ఒక ప్లాంట్ యొక్క స్టెమ్ భాగాన్ని కనుక మీరు చూసినట్లయితే నోడ్, ఇంటర్నోడ్స్ ఇలా మనకి నోడ్, ఇంటర్నోడ్ అంటే నోడ్స్ అంటే కణుపు మధ్యమాలని ఇలా ఉంటాయి కదా, వాటిని నోడ్, ఇంటర్నోడ్ అంటే మిడిల్లో ఉన్నటువంటి ఇలా మనకి నోడ్స్ని కూడా ఫామ్ చేయడం అనేది చేస్తూ ఉంటుంది స్టెమ్ పార్ట్ వచ్చేది. The stem grows above the ground and the soil, the growth of the towards the sunlight has nodes and internodes అని మనకు ప్రొడ్యూస్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. Okay, the nodes arises part of the stem or the leaves arises. ఆ నోట్స్ భాగంలో మనకి లీఫ్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఎక్కడైతే ఈ నోడ్ అండ్ ఇంటర్నోడ్ అనేది మనకు ప్రొడ్యూస్ అవుతుంది ఆటోమేటికల్లీ ఆ నోడ్స్ అరైజెస్ ఫ్రమ్ ద లీఫ్ అరైజెస్. ఎక్కడైతే నోడ్ అనేది బయటికి ప్రొడ్యూస్ అవుతుందో అక్కడ లీఫ్ అనేది బయటికి ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, దిస్ ఇస్ ద టుడే టాపిక్. దిస్ టాపిక్ విల్ బి డిస్కషన్ ఇన్ ఏ నెక్స్ట్ క్లాస్. ఓకే, homework వచ్చేటికి read and write the Chopras rules and aerial rules. Read and write the Chopras rules and aerial rules. This is the homework. Next class will be discussed remaining ones. Okay, thank you. ఎవరైతే హోంవర్క్ పంపిస్తారో వాళ్ళకి మాత్రమే మీకు అటెండెన్స్ పట్టడం అనేది జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా ఆల్ మెంబర్స్ పుట్ ద హోంవర్క్ కంపల్సరీ. ఓకే మా.
కంపల్సరీగా మీరు హోంవర్క్ అనేటువంటిది మనకి వాట్సాప్ చేస్తేనే మీకు మనకి అటెండెన్స్ అనేది పట్టడం జరుగుతుంది, మీకు ఆ పైన బెనిఫిట్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా రీడ్ అండ్ రైట్ ద ట్యూటర్స్ రూట్స్ అండ్ ఏరియల్ రూట్స్ గురించి రీడ్ చేసి వాట్సాప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ వీడియోస్తో సేమ్ అయింది.